నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని ఆధ్యాత్మిక క్షేత్రం పెంచలకోనలో శ్రీ పెనుసిల లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పురాణగాథల ప్రకారం హిరణ్యకశిపుని వధ అనంతరం ఉగ్రరూపంతో వెలిగొండల్లో సంచరించిన నరసింహస్వామి చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి చెలిమితో శాంతించి ఆమెను వివాహమాడారు. నాటి నుండి ఈ క్షేత్రంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం గోనుపల్లె గ్రామం నుండి ఉత్సవ విగ్రహాలు పెంచలకోనకు తరలివెళ్లడంతో బ్రహ్మోత్సవ సంబరం మొదలైంది. ఈ సందర్భంగా స్వామివారు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో కలిసి పెళ్లికుమారుడిగా ముస్తబాయి గోనుపల్లె నుండి ఊరేగింపుగా బయల్దేరారు. ఈ క్రమంలో గిరిజన కాలనీలో స్వామివారికి గిరిజనులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తమ ఇంటి అల్లుడు, కుమార్తెగా భావించే స్వామి అమ్మవార్లకు పుట్టతేనె, సారపప్పు, బండారు ఆకులతో బాసికం మరియు తండేరుతో చేసిన తాళిబొట్లు వంటి కానుకలను ఆరినాద మొలతాడు సాంగ్యంతో సమర్పించారు. అనంతరం స్వామివారు గొల్లబోయి ఆలయానికి చేరుకుని అక్కడ గొల్లబోయికి తొలి దర్శన భాగ్యం కల్పించడం విశేషం. ఆలయ డిప్యూటీ కమిషనర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ప్రారంభ వేడుకల్లో పీర్ల సోమయ్య యాదవ్, హారత్ నాయుడు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పల్లకిలో ఊరేగుతూ స్వామివారు కోనకు చేరుకోవడంతో వెలిగొండల్లో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. Side,